హాయ్ ఫ్రెండ్స్, పనగంట ఆకు పెసరపప్పు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే వేరుశనగ గుళ్ళు పప్పు వేస్తాం కాబట్టి మీ దగ్గర జీడిపప్పు ఉన్న వేసుకోండి ఫ్రెండ్స్. అది ఆప్షనలే. ఇదిగోండి తాలింపు గింజలన్నీ వేసేసి పెట్టాను. ఈ లోపల పెసరపప్పు 80% ఉడకనిచ్చాను ఫ్రెండ్స్. పనగంట ఆకు ఏమో ఉడకపెట్టేసి నీళ్ళు వడకట్టుకుని పక్కన ఉంచేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి పెసరపప్పు వేయటం వల్ల పనగంట ఆకు వాసన లేకోకుండా పెసరపప్పు చలవతనాన్ని ఇస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ రెండు కాంబినేషను చాలా బాగుంటుంది. పనగంట ఆకు కంటికి చాలా మంచిది కదా, ఉట్టిగా పెడితే తినం కదా. ఇదిగోండి ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. తాలింపులు ఎండుమిర్చి కూడా వేసేయండి ఫ్రెండ్స్. నా దగ్గర అందుబాటులో లేదని వేయలేదు. ఎండుమిర్చి వేయటం వల్ల ఆ కారం దానికి బట్టి చాలా బాగుంటుంది. ఇదిగోండి నూనెలో ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చేయండి ఫ్రెండ్స్. నూనెలో మగ్గడం వల్ల ఏమైనా కొంచెం పసిరివాసన అన్న పోయి చక్కగా తినడానికి వీలుగా ఉంటుంది. పల్లీలు వేయటం వల్ల చక్కగా పిల్లలకి మధ్య మధ్యలో తగులుతూ ఉండి వాళ్ళ కూర వద్దనకుండా ఇష్టంగా తింటారు. ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసేసాను. మీకు కావాలంటే ఉల్లిపాయ కూడా తాలింపులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ప్రజెంట్ వేయలేదు వలసిన వారం అని. ఇదిగోండి ఉల్లిపాయ వేసైనా వేసుకోవచ్చు, ఉల్లిపాయ లేకుండానే వేసుకోవచ్చు. ఇదిగోండి పనగంట కూర పెసరపప్పు ఇలా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీ పిల్లలు చక్కగా తింటారు. ఇది వేగిపోయిన తర్వాత పెసరపప్పు వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచడమే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదిగోండి ఫ్రెండ్స్.